కోలాటం కళకు ఆదరణ పెరుగుతుందని కోలాటం గురువు సిరికొండ సుబ్బారావు అన్నారు. శుక్రవారం సాయంత్రం ద్వారకా తిరుమల స్థానిక వాసవి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ద్వారకా వాసవిమాత కోలాట బృందం వారి గజ్జపూజ కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కాంవర్కోట సీతారామ కోలాటం ఆర్గనైజర్ వీరమల్ల మధు మాట్లాడుతూ నేర్చుకున్న కళను ప్రదర్శించడం ద్వారానే నైపుణ్యత సాధించవచ్చునని అన్నారు. అలాగే ఆధ్యాత్మిక భావనలు పెంచుతూ ఇప్పటికే 59 బృందాల వారికి కోలాట కళను నేర్పిన ఘనత మన జిల్లాలో సిరికొండ సుబ్బారావుకే దక్కుతుందని చెప్పారు. ఈ సందర్భంగా కోలాటం గురువు సుబ్బారావుకు ముదునూరి పద్మావతి, నల్లిమిల్లి లీలావతి ఆధ్వర్యంలో బ్యాటరీ సౌండ్ బాక్స్ ను అందజేశారు. గ్రూప్ సభ్యులు వేసిన నాగిని, కోపు, జడకోపు శ్రోతల్ని ఉత్తేజపరిచాయి. ఎందుకంటే ఆయన ఈ కళని బ్రతికించాలి. మనం నేర్చుకున్న కళని 10 మందికి కూడా పంచాలి. ఆ 10 మంది నేర్చుకుని ఈ ఏదైతే ఆధ్యాత్మిక భావనలతో ప్రతి ఒక్కరు ముందుకు సాగాలి. అంతరించిపోతున్న హిందూ సాంప్రదాయాన్ని బ్రతికించాలనే తలంపుతో ఇటువంటి కార్యక్రమాలను నేర్పుతున్నారు. దాదాపుగా మీ ఊరు రావడం 40 రోజులు బట్టి కూడా ఆయన తెలుసు నాకు. ప్రతిరోజు కూడా సాయంత్రానికి వచ్చి మీ అందరినీ కూడా ఈరోజు ఎందుకంటే ఇప్పుడే నాగుపాము బొస్సు కొట్టింది. ఆ బొస్సు కొట్టిందంటే కారణం జై వాసవి, జై జై వాసవి, జై శ్రీరామ్. ఎందుకంటే అలాగే మన జానపద కళలో ప్రస్తుత తరుణంలో కూడా అంతరించిపోకుండా జనాల్ని ఉత్తేజపరిచే కళ ఏదన్నా ఉందంటే అది ఒక కోలాట కళ. ఎందుకంటే ప్రస్తుతం పురాతనమైన కళలన్నీ కూడా అంతరించిపోతున్నాయి. కానీ కోలాటం అనేది ఎక్కడ ప్రదర్శన చేసినా కనీసం 100 మంది అయినా ఆ ప్రదర్శన తిలకించడానికి వస్తారు. కానీ ఎప్పుడైనా వాళ్ళు నేర్చుకున్న కళ కానీ వారు నేర్పిన విద్య కానీ నలుగురికి ఉపయోగపడినప్పుడే ఆ గురువుకి కానీ తల్లిదండ్రులకు కానీ ఆత్మ సంతృప్తి కలిగింది. అటువంటి ఎక్కడైనా సరే ప్రోగ్రాం ఉంటే మీరు అందరూ కూడా రావడానికి మక్కువ చూపి, ఎందుకంటే నేర్చుకున్న కళని మూలన పెట్టకుండా తప్పనిసరిగా నలుగురికి అందజేయాలని కోరుకుంటూ, అలాగే